చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కేంద్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నప్పుడు డైరెక్ట్గా సీఎం అక్కడికి వెళ్ళటం అనేది హిస్టరీలో ఎప్పుడూ లేదనేది ఒక అంశం అయితే ప్రస్తుతం అమిత్ షా ఇంటి ముందు టీఎంసీ ఎంపీలను అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఎలా చూడాలి? అప్డేట్ చెప్పండి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు ఏకంగా ఒకరిపై ఒకరు ఏకంగా దాడులు చేసుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. నిన్న మనం చూసాం ఈడీ చేసినటువంటి రైడ్స్ ను అడ్డుకునేందుకు ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ కార్యాలయానికి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఆమె నేరుగా క్షేత్రస్థాయిలో రంగంలో దిగడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా తీవ్రమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ రాజకీయ వ్యూహాలన్నింటినీ కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే ఖచ్చితంగా ఎన్నికల రణరంగంలో పోట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు కొద్దిసేపటి కిందటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డెరెక్ ఒబ్రైన్ అలాగే మహువా మైత్రా ఇద్దరుతో పాటు మరొక 6 ఎంపీలు మొత్తం 8 మంది ఎంపీలు కలిసి ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు ధర్నాకు దిగేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు వాళ్లను అక్కడి నుంచి పంపించి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మధ్య తీవ్రమైనటువంటి పెనుగులాట జరిగింది. ఎంపీలను ఎలా అరెస్టు చేశారు, ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం, దీనిపైన పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా తమ నిరసన తెలిపేటువంటి హక్కు ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వాదించారు. అయినప్పటికీ వారందరినీ కూడా ఇడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం ఢిల్లీ కూడా చేరుకుంది. సో రాబోయేటువంటి నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏ చిన్న అలజడి జరిగినా గానీ అది తీవ్రమైనటువంటి రూపాన్ని దాల్స్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా 3 సార్లు గెలిచిన మమతా బెనర్జీ 4వ సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆమె తమ వంతు ఎన్నికల రణరంగంలో దిగుతున్నటువంటి సమయంలో ఆ పార్టీకి పొలిటికల్ ఏజెన్సీగా పనిచేస్తున్నటువంటి ఐపాక్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతీక్ జైన్ మనీ లాండరింగ్ పాల్పడ్డారని ఈడీ ఆరోపణలు చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి తాము ప్రతీక్ జైన్ నివాసం పైన దాడి చేశామని సోదాలు నిర్వహించామని ఈడీ చెబుతుంది.